అని మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీకు మేము అండగా ఉంటాం. మీకు ఉన్నత స్థితిలో బతికే విధంగా, సమాజంలో అన్ని కులాలతో పాటు మీకు కూడా గౌరవం దక్కే విధంగా ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీలో బిల్లు పాస్ అవడం చాలా సంతోషకరమైన విషయం. ఇది కేంద్రంలో పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించి ఇది రాష్ట్రానికి వస్తుంది. మధు గారు మీకు గిఫ్ట్గా ఇస్తాం. ఇది ఖచ్చితంగా ఈ బిల్లు ఈరోజే పార్లమెంట్కి వెళ్ళింది. పార్లమెంట్లో డిస్కషన్ అయిన తర్వాత శాంక్షన్ అవుద్ది. శాంక్షన్ అవడానికి మీలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉంది దీంట్లో. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బేడబుడగ జంగం కమ్యూనిటీ పేరు పైన ఆంధ్రప్రదేశ్లో జంగమ అనే కులాలు, జంగములు అనే కులాలు బేడబుడగ జంగం అనే రెండు పేర్లు ఒకే పేరుతో పిలువబడుతున్నటువంటి సందర్భాలలో జంగం కమ్యూనిటీ అనేవారు బోగస్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు అనేటువంటి నెపంతో మమ్మల్ని సస్పెండ్లో పెట్టడం జరిగింది. 144 జీవో 144 జీవో తీసుకురావడం వల్ల సస్పెండ్లో పెట్టి, ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, అయ్యా మీ పేర్ల మీద మీ పేర్ల పైన బోగస్ కులాలు సర్టిఫికేట్ తీసుకుంటున్నాయి, దీన్ని ఎంక్వైరీ చేసి మరలా మిమ్మల్ని ఎస్సీలుగా మేము కన్వర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి చెప్పినటువంటి ఆ రోజు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2008లో 7వ నెల 17వ తేదీ తీసుకొచ్చి ఈ యొక్క 144 జీవో తీసుకొస్తే ఇప్పటికి 17 సంవత్సరాలు విద్యపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయాలు ఏ పార్టీ వచ్చినా పథకాలు అమలు పరిచినప్పుడు కూడా ఏ ఒక పథకాన్ని కూడా పొందడానికి అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో 17 సంవత్సరాలుగా నిరుచ్చరాక్షులుగా మేము ఇప్పటి వరకు కూడా ఎంత దీనమైన పరిస్థితిలో ఊరు బయట గుడిసెలు వేసుకొని బతికేటువంటి మాకు కనీసం ఇండ్ల స్థలాలు కానీ ఏది కానీ మాకు లేదనుకున్న ఒక రేషన్ కార్డుకు వచ్చే బియ్యం తప్ప ఎలాంటి అవకాశం లేదు. కానీ ఓటు మాత్రం మాతో అడిగి వేయించుకున్నటువంటి పార్టీలు ఈరోజు మేము చేస్తున్నటువంటి 17 సంవత్సరాలుగా మా ఉద్యమాన్ని గమనించి మేము ఏదైతే 2510 కిలోమీటర్లు మేము పాదయాత్ర కానీ, సైకిల్ యాత్ర 3661 కిలోమీటర్ కానీ, దాంట్లో భాగంగా ఆమరణ నిహార దీక్ష 2018 ఫిబ్రవరి 20వ తేదీ మేము చేయడం వల్ల ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవనీయులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సోషల్ వెల్ఫేర్ సాంఘిక శాఖ మినిస్టర్గా ఉన్న నక్కా ఆనందబాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే బుడగ జంగారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట మరి ఆమరణ నిహార దీక్షలు చేస్తున్నటువంటి వారిని ఇమ్మీడియట్గా న్యాయం చేస్తామని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆర్డర్ వేయడం వల్ల ఆ యొక్క ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నక్కా ఆనందబాబు గారు మా దగ్గరకు వచ్చి నిమ్మరసం ఇచ్చి ఆ రోజు నుంచి బేడబుడగ జంగం కమ్యూనిటీని ఈ ఆంధ్రప్రదేశ్లో గుర్తిస్తూ మరి ఆయన ఉన్నప్పుడు జేసీ చర్మ కమిషనర్ వేసి 13 జిల్లాలో కూడా బేడబుడగ జంగం కమ్యూనిటీ ఉంది, వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు. రాజ్యాంగం పరంగా ఎస్సీలో ఉన్నటువంటి ఈ బేడబుడగ జంగానికి ఈరోజు ఏ సర్టిఫికెట్ లేకుండా కనీసం ఆన్లైన్లో లేకుండా చేయాల్సినటువంటి పద్ధతి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఒక కమిషనర్ వేసి తీర్మానం చేసి 2019 జనవరి 31వ తేదీన క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం కూడా జరిగింది. అది ఏదో కొద్దిగా మళ్ళీ సవరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిస్తే మరలా అది అదే విధంగా ఉండడం వల్ల గత ప్రభుత్వం కూడా తీర్మానం చేసిన దాన్ని కూడా మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. కానీ ఈసారి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు 20వ తేదీ పోయిన నెలలో అంటే మార్చి 20వ తేదీ ఏ విధంగా క్యాబినెట్లో తీర్మానం చేస్తూ దాంతో పాటుగా అసెంబ్లీలో కూడా అందరి సమక్షంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవపూర్తిగా మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద సమక్షంలో మాట్లాడి ఈరోజు మాకు అసెంబ్లీలో తీర్మానం చేస్తూ
అయితే దాంట్లో భాగంగా మేమైతే ఏదైతే కోరుకున్నామో వర్గీకరణ అంశం జరుగుతూ ఉంది. మాకు ఇక్కడ ఉన్నటువంటి నా పేరు కుమార్ శ్రీనివాస్ అని, మా నాన్నగారి పేరు కుమార్ సత్యనారాయణ. సో మాది పెర్కిపాలెం గ్రామం, వీరవాసరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గం. సో మేము గత 17 ఏళ్ల నుండి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా, ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. వాడు 2008 వరకు కూడా 1976 నుంచి సో మా నాన్నగారు కానీ మా పెద్దలందరూ కూడా ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకొని వాటిని అనుభవించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మేము ఈ యొక్క మా సివిలైజేషన్ పెరిగిన తర్వాత, నాగరికత పెరిగిన తర్వాత 2008 నుండి కూడా ఈ జనరేషన్స్ ఆల్మోస్ట్ 2 జనరేషన్స్ అన్నీ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎకనామికల్గా కానీ, లేదంటే ఇంకా వేరే వేరే వర్గాలుగా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా మేము బాగా వెనకబడడం జరిగింది. సో ఇలాంటి తరుణంలో ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ అగ్రనేతలందరూ కూడా సో మా వైపు చూసి, మా వైపు ఒక కరుణ కలిగించి వాళ్ళ యొక్క వీళ్ళందరూ కూడా బేడభుజంగా అందరూ కూడా ఎస్సీ యొక్క హోదాలోకి రావాల్సిన తరుణం ఏర్పడిందన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని మంజూరు చేయడంలో ముందుకు వచ్చి ఇక అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందండి. సో ఈ విధంగా చేసినందుకు మేము గవర్నమెంట్కి, మొత్తం ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సభాముఖంగా.